బండి ఫుల్ ఉందా? ఎక్కడ ఫుల్ ఉంది? ఇక్కడ చూపి. బండి ఎక్కడ ఫుల్ ఉంది నాకు చూపి. కాదు కండక్టర్ గారు, నేను ఎర్రగుంట్ల స్టేట్ బ్యాంక్ దగ్గర చెయ్యి ఎత్తుతున్నా. బస్సు ఎందుకు ఆపలేదు? బస్సు ఎందుకు ఆపలేదు? ఎక్కడ ఫుల్ ఉందండి చూపి. ఎక్కడ ఫుల్ ఉంది? అంతలోకి సిరివేల మెటలు దిగినారా? ఇక్కడ మీరు ముందర కూర్చున్నారనా? నేను ఎక్కడి నుంచి చెయ్యి ఎత్తినానా? నేను ఎక్కడి నుంచి ఎర్రగుంట్ల దగ్గర నుంచి చెయ్యి ఎత్తుతున్నా. సరే, సిరివేల మెట దిగింటే నేను సిరివేల మెట తర్వాత చెయ్యి ఎత్తినాను. ఆపినాడా? మళ్ళీ ఎందుకు ఆపలేదు? సిరివేల మెట తర్వాత నేను మళ్ళీ చెయ్యి ఎత్తినాను. నువ్వు బస్సు అంటే నీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నా. బస్సు ముందు ఎక్కువ ముందు మాట్లాడినానా? బస్సు వచ్చే ముందర మాకేమన్నా? మాకు తెలుసా నీ బస్సు ఎంత టైంకి వచ్చేది? అంటే స్టేజ్ దగ్గర బస్సు చేయెత్తితే ఆపాలని తెలియదా? నువ్వు ఆవయ్యా, నేను ఒక నిలవని నీకు మనిషిని లేదా? బస్సు ఆప నీకేమంత బరువు నీకు అంటున్నా. నేను స్టేజ్ దగ్గర చేయెత్తితే బస్సు ఎందుకు ఆపడం లేదు? ఏమంత కొవ్వు అసలు? నువ్వు మర్యాద బస్ ఆపాలో? ఎందుకు ఆపవు? నీ సొమ్మ ఏమన్నా మీ నాయన సొమ్మ ఆపకుండా ఉండడానికి? చేయెత్తినప్పుడు కంప్లైంట్ చేయాలి కదా. చేస్తా. నువ్వు చేయెత్తిన చోట బస్సు ఆపాలయ్యా. బస్సు ఉన్నా లేకున్నా? బస్సు ఫుల్ ఉందా? నీకేమన్నా ఆడ ఫుల్ ఉంది చూపి నాకు బస్సు. నువ్వు బస్సు ఆడ ఫుల్ ఉంది? నీకు ఆడ ఫుల్ ఉంది? ఏడ దిగినారు? ఏడ దిగినారు చెప్పు. నువ్వు ఏడ దిగినారు చెప్పు. అది సిరివేల మెట దిగినారా? ఎర్రగుంటలో దిగినారా? ఏం కాదులా. సరే, అది ఎందుకు ఆపలేదని అడుగుతున్నా నేను. అది సమాధానం చెప్తా కదా నేను కంప్లైంట్ చేయనీకి. ఏమని? బస్సు ఫుల్ ఉంటే సిరివేల మెట దిగినారు కదా. నేను సిరివేల మెట తర్వాత మళ్ళీ చేయెత్తినా. అది నేను అడుగుతున్నది. బైక్ ఎక్కిచ్చినానయ్యా. సిరివేల మెట కాడ సర్వీస్ రోడ్డు కాడ ఆపినా. అప్పుడు ఆపొచ్చు కదా. అప్పుడు ఆపొచ్చు కదా. పగలాలనే విసిరినా. పగలాలనే విసిరినా. ప్యాసింజర్ దెబ్బలు వెళ్తే నా మీద కేసు పెడతారు. పగలాలనే విసిరినా. ఎందుకు ఆపలే బస్సు?